నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఎట్టున్నావు? బాగున్నావా? పల్ల 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 బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనవరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు పుట్టినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఇద్దరే చదువుతానమ్మా. ఎక్కడ? పాత కలపండి. అచ్చా. అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ 5 ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టొచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? యా అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు. ఎఫ్ఐఆర్ చేశాను 10 years అయింది సార్. వెళ్ళిపోయి 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు. మన ఎఫ్ఐఆర్ కూడా సంస్థ గారు రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8 years కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. రెండు ఇల్లు ఒకటే? ఒకటే సార్. ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. అంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెంచి నొప్పించి ఆ అమ్మాయిని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు